గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. కన్న పిల్లలు అలాగే కట్టుకున్న భార్య ఒక వ్యక్తిని దారావత్ కిషన్ అనేటువంటి వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన సంఘటన మాత్రం ఇక్కడ వెలుగు చూసింది. ఆ తర్వాత ఇక్కడ తండావాసులు కూడా ఒక ఆందోళన పూరితమైనటువంటి వాతావరణం, జరిగినటువంటి కారణాలపై ఏం జరిగిందన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. ప్రస్తుతానికైతే ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ ఇంటి దగ్గరే ఇక్కడ జెండాల తండాలో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే ఇక్కడ తన భార్య అలాగే ఇద్దరు కూతుళ్ళు ఇంకో మరికొందరు సహాయంతో కూడా భర్తను కొట్టి చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వెనక చేతులు మొత్తం కట్టేసి ఒక చిన్న సంఘటన, ఎందుకంటే భార్య భర్తలు గొడవ జరిగిందని చెప్పి అంటున్నారు. అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చిన్న కూతురు వేరే అతన్ని ప్రేమించడంతో మందలించినందుకే ఈ సంఘటన జరిగినట్టుగా మరికొంతమంది చెప్తున్నారు. ఏం జరుగుతుందనేది కూడా తండావాసులు ఎవరైనా మాట్లాడుతారో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? కూతురు మాట అబద్ధం ఆయన, అబద్ధం. మేము వచ్చింది కూడా నిజాలు తెలుసుకోవడం కోసమే అమ్మా. జరిగింది ఆయన. నేను గొడ్ల నుంచి వచ్చిన ఇక్కడ కట్టెబడి నా చేతిలో ఆ పిల్లగాడు ఎక్కువసేపు నవ్విండు ఇక్కడ మాతోటి నవ్వి, మా అయ్యరాలతో నవ్వి, ఆ తర్వాత తాగి ఉన్నవరా అని మా కొడుకు ఇంకో బాగా కొడుకు అన్నాడు. అంతా నువ్వు సంసారం ఎవరా, నేను తాగి ఉన్నాడు ఆయన అన్నాడు. అక్కడ నవ్వి ఇక్కడ నవ్విండు అయ్యా, ఇక్కడ నవ్వి మరి ఇంట్లోకి వచ్చిండు. టీవీ పెట్టుకుంటాట. టీవీ పెట్టుకొని ఉన్న డబ్బులు నువ్వు ఖతం చేసుకొని వచ్చినా అని మరి పెండ అన్నదో బిడ్డ అన్నదో ఎవరన్నారు ఆయన తెలియదు. అయితే మా ఆడబిడ్డవా అని మొత్తుకుండి. మీ బంధువులేనా వీళ్ళు? అని మొత్తుకుంటే అందరు ఒక్క ఇంటి మేము దాన్ని మొత్తుకుంటే అందరు కూడిన ఆయన ఒక్క టండ పిల్లలు కూడా కూడిన కొని కుడ్రతో చెప్పుకుంటలేదు. కావాలని ఇరికిచ్చిర్రు నా కొడుకు తప్ప. అస్సలు నా కొడుకు ఏ పావన చేసుకుంటే నా కొడుకు పెట్టిరు. చిన్న కూతురు లేదు, పెద్ద కూతురు లేదు. వాళ్ళ 6 నెలల నుంచి గొడవలైనాయి. ఈ పక్కలకు ఎవరికి తెలియదా? రోజు గొడవలు. నా 6 లక్షలు తెచ్చినా నాకు ఇవ్వవా, నా 6 లక్షలు ఇవ్వవా. అయితే తమ్ముడా 6 లక్షలు తీసుకుపోతే 2 బిడ్డలు ఉన్నారా, నువ్వు 4 ఎకరాల భూమి ఉంది, ఊరికే డబ్బులు కూడా అంటే అన్న భూమి అమ్మి ఇచ్చానా అని అంటది. 100 సార్లు అంటే అమ్మేది ఇయ్యదు. ఊరు కూడా అయితే నువ్వు ఉరుకుపోద్దు నాయన, చచ్చిపోయిన మీద అబ్బాయి చేస్తే నాన్న ఇప్పుడు కానీ ఉరుకుపోవద్దు. అక్కడ మా బావి కాడ నీ ఇంట్లో కూర్చో, నీ పిల్ల వండి ఇప్పుడు తిను, అక్కడ గుడ్డ నానబెట్టు, ఆమె ఉతుకుతుంది. మంచిగా గుడ్డలు ఉతికింది, ఆయనకి తిన్నాడు. అటు కళ్ళు తాగుతాడు, బువ్వాలు దాకా వంటి దాకా ఇంటికి వస్తాడు. లేకపోతే 3 రోజులు ఉపాసం పండుకుంటాడు. ఆ పిల్లలు భయంపడి ఎక్కడ పక్క ఇంట్లో పోతారు. ఇదే కథ అదే పిల్లలు కొట్టిన ఆయన. అరే బెమ్మడ కొట్టింది, ఎందుకు కొట్టలేదు? ఇట్లా కాలుతో కొట్టింది పిల్ల. ఈ కాలు 2 కాలిపో ఆ పిల్లకు. అయితే మోతుకుంటే 2-3 మొగలు వచ్చి ఆపిర్రు. ఆపినప్పుడు ఇక సంధి దొరికింది. ఇక వాళ్ళు 3 బాగా కొట్టిన ఆయన. కొట్టిన తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళు పోయినాం. తర్వాత వర్షం వచ్చింది, గాలి దుమ్ము వచ్చింది. 3 కలిసి ఒక్క ఆయన కొట్టిరా. వాళ్ళ బిడ్డలే మొగలు కూడా కొట్టరు. ఇట్లా ఎవ్వరు కారు ఆయన భద్రత చేసి మంది మీద నింద పెట్టొద్దుకొని తర్వాత కొట్టిన పెళ్ళ పిల్లలు చచ్చిపోగానే ఎవరి తర్వాత కొట్టిన మేము చూడలేదు ఆయన. కానీ ఫస్ట్ కొట్టిన పెళ్ళాలి. అయితే వద్దు 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 ఇంత బదిలాడితే మా ఇంట్లో ఎప్పుడు మేము భరాజ్ కట్టే కత్తి తీసుకొచ్చిండే ఆయన. కత్తి తీసుకొచ్చినప్పుడు నేనేమన్నా ఫోన్ చేయరు పిల్లలు ఈ పేరు ఏరేవులు ఫోన్ చేస్తే ఎవరైనా పోలీసులు వచ్చి కాపాడతారన్నా. అట్లా ఫోన్ చేస్తే ఆయన సాగపోవు, ఈ గొడవలు కాకపోదు నాయన. ఇగో ఇట్నే ఒక 3-4 గంటలు పోరాడిరు. ఇప్పుడు ఈ తండ్రులు అంతా ఏం లేదా, అందరూ చూసినారా? పిల్లలు కూడా చూసారు ఆయన. మరి అక్కలు ఆడ మనిషి ఎందుకో ఇట్లా కొట్టేదాన్ని ఎవరు ఇప్పిన చూడలు ఎవరు లేరు నాయన, ఎవరు ఇడిపోలేదు. ఈ కాలు కట్టినప్పుడు ఇస్తే ఏమైంది, వాళ్ళ సొంత చుట్టాలు కాళ్ళు చేతులు 2 కట్టేసి ఉన్నారట. వాళ్ళు 10 ఎప్పుడు ఎంత అయిందో టైం. అప్పుడు ఎవరు తండాలు ఎవరు రాలేదట. ఎవరు ఆటోకి పోయినా ఎవరు రాము, గాలిదుమ్ములో ఎవరు రాకుండా ఆంబులెన్స్ ఫోన్ చేసి ఆంబులెన్స్ వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ నాయన బతుకుంటా ఉంటే అదే ఇల్లు అక్కడ బర్ల గుడ్ల వెళ్ళినప్పుడు చూస్తాను నేను. చూస్తే వాళ్ళ అమ్మ వచ్చి కాళ్ళలో పడ్డది. నాకు హోమ నీళ్ళు అంటే ఈ పక్క పిల్ల నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు తాగింది. ఇక ఏడ్చింది. ఇక ఇట్లా ఇదే మాట నాయన. మరి నా కొడుకు ఇరికిచ్చిర్రు, దేనికి ఇరికిచ్చారు ఆ భగవంతుడికి ఎరగాని ఆయన. అట్లే ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? దారావత్ కిసును. వాళ్ళ బిడ్డ పేరు మరి 2 పేర్లు ఉన్నాయి ఆయన. నాకు తెలిసిన పేరు ఒక పేరు భూమిక, ఒక పేరు ఏమో మౌనిక. భార్య పేరు అమ్మ జంగమ్మ. ఇప్పుడు భార్య భర్తలకు కూడా ఎప్పటి నుంచో గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి తెలియదా ఈయన చేయలేదా గొడవ? ఇక్కడ పారిపోయింది. ఎక్కడ పారిపోయింది? పోలీసులు పంపించారు. నీ బిడ్డ కడపో, మాకు జాబ్ చేసి బిడ్డ కడపో అన్నాడు. ఆ జాబ్ చేసే బిడ్డకు ఏమో ఈ గొడవకు ఏమో గుండె జబ్బు వరకు వచ్చిందని ఇప్పుడు 6 నెలలు ఇక్కడనే ఉంటుంది ఆ పిల్ల. కారణం అంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్క రక కారణం అంటున్నారు. ఎందుకంటే చిన్న అమ్మాయి ప్రేమించింది అన్నటువంటి ఒకటి అంటున్నారు. కావాలని ఇట్లా పెట్టిండ్రు ఆయన. ఉర్రి పెడితే మేము కూడా చేస్తాం. మా కొడుకు మీద ఏం రోజు కాయిస్తారు ఇట్టండి వాళ్ళు. ఎవరో సాగొట్టి మాకు ఎరికిస్తాం ఆయన. ఇయ్యాల కాదు ఇప్పుడు 6 సంవత్సరాలు. కారణం ఏమై ఉంటుందమ్మా? వాళ్ళ పెళ్ళ కూడా కారు పైసలు పోయినాయట. నువ్వు పైసలు తిరిగి వచ్చినావు
నా డబ్బులు నాకు నా నాయన 6 లక్షలు ఇచ్చారు, మీరు ఆడ రాజ్యం చేస్తారా, వాళ్ళకి వచ్చి పెత్తనం వేయరాడు, ఆడోళ్ళు తాగుతాడు, ఆగమనిస్తాడు, పెత్తనం వేయడు. ఇదే నాయన, ఇదే గొడవ, ఇదే మాట. నువ్వు చూరా, నేను చూసినా, ఏం చెప్తున్నా, నేను ఉన్నాను రాత్రి, మరి పాడం చేస్తా. ఇప్పుడు కాళ్ళు చేతులు ఎవరు కట్టేసిందని ఉంటుంది కమ్మా, అది ఉంటుంది కదా, రోకలు పట్టి ఎక్కినప్పుడు అదే బయట పడుతుంది, అదే పడుతుంది. ఆయన చూడలేదా మీరందరూ? ఇట్లా ఊరికి వచ్చిండు, ఎవరు వచ్చిండు, సొంతం చుట్టమా మరిది చీను వచ్చిండు, అటు స్వాన వచ్చిండు, ఇడు ఇడు అమ్మ అని ఇట్లా బతలాడిరట. బతలాడితే మీ ఇంటి ముట్ట ముగ్గురు వచ్చి చేస్తామని అలా అన్నట్టు అమ్మాయిలు. ఇక్కడ మరి ఒక్కసారి జరిగింది ఏమంటుంది ఇప్పుడు ఆమె ఏమంటుంది, అన్ని నేనే చూసిన ఆగాకు, అన్ని నేనే చూసిన అంటుంది కదా. కాలు చేతులు కట్టింది అడుగండి ఫస్ట్. ఆమె అంటది అంత చూసింది నేనే అన్నది కదా, కాలు చేతులు కట్టింది ఎవరు మరి అంత నేనేమన్నా ఈడ మొత్తం నేనే చూసిన. మీకు తెలిసిన ప్రకారం ఇప్పుడు భార్య 2 పిల్లలతో పాటు ఇంకెవరెవరు ఉన్నారని మీకు? వాస్తవానికైతే మీ ఈడ లేవండి. ఇప్పుడు మా వదినే అవుతుంది, అన్ని నేనే ఉన్నా, అంత గొడవలని అంత చూసిన అంటుంది కదా. మరి ఉన్న ఇప్పుడు ఉన్నా అన్నప్పుడు ఆ చేతులు కాళ్ళు ఎవరు కట్టారో అది కూడా చెప్పాలి కదా. అన్ని చెప్పినావు కదా, ఒక కాలు చేతులు ఎందుకు దాస్తున్నావు? ఇప్పుడు అన్నదా సార్ ఇలా పేరు చెప్తే అయిపోద్ది కదా. ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం, ఎందుకంటే ఇంట్లో నుండి గొడవ అయిన తర్వాత 2 కూతుర్లు అలాగే భార్య మరికొంతమంది కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కాళ్ళు చేతులు కట్టేసి వెనకకు విరిచి కట్టేసిన తర్వాత తను అచేతన స్థితిలో ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది, ఎందుకంటే ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే ఇక్కడ తండా అందరూ చూస్తుండగా కూడా ఇక్కడ మొత్తం గమనించినట్టుగా తెలుస్తున్నారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరు ఆపలేకపోయారన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు కూడా వచ్చారు, దర్యాప్తు చేస్తున్నారు. కొంతమందిని అలాగే భార్య అలాగే పిల్లల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఇంట్రాగేషన్ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక్కొక్క కారణాలు చెప్తున్నారు. ఆ కూతురు ప్రేమ వ్యవహారం అని చెప్పి మందలించినందుకే ఇదని చెప్పి అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఇంట్లో ఆర్థిక పరమైనటువంటి కారణాలు, అంటే డబ్బుల విషయంలోనే గొడవలు వచ్చి వాళ్ళకు వాళ్ళు కొట్టుకున్నారని చెప్పి ఇది చెప్తున్నారు. ఇక తండలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. గతానికి సంబంధించి ఎట్లాంటి వ్యవహారాలు ఉన్నాయి, జెండాల తండలో దారావత్ కిషన్ మాత్రం ఇక్కడ తండా సాక్షిగా అందరూ చూస్తుండగానే కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి ఇక్కడ తీవ్రమైనటువంటి గాయాలతోటి ఇక్కడ ఖమ్మంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తను మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇట్లాంటి సంఘటనలు ఇదే తండాలో 2-3 జరిగినట్టుగా మనం తండాకి వచ్చినటువంటి సమయంలో కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అమానవీయమైనటువంటి కోణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ జెండాల తండాల మాత్రం ఒక విషాద ఛాయలంతో పాటు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆ పోలీసులు కూడా దీనిపై పూర్తి స్థాయి వివరాలు కూడా ఇప్పటికే సేకరించి ఉంటున్నారు. కాబట్టి అసలు నిజాలు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే తండాలో ఒక ఉలిక్కి పడే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా పాశకమైనటువంటి విషయం ఏంటంటే, కన్న తండ్రిని కట్టుకున్న భర్తను ముగ్గురు కలిసి వారితో పాటు మరికొంతమంది సహాయం చేసినట్టుగా ఇక్కడ చెప్తున్నారు. తండా అందరూ చూస్తుండగానే ఇంతటి అమానవీయ సంఘటన జరగడాన్ని కూడా ఇక్కడ తండావాసులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. కానీ అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు ఏమీ చేయలేని ఒక దుస్థితిలో ఈ తండావాసులు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా 2-3 సంఘటనలు కూడా ఇదే తండాలో జరిగినట్టుగా కూడా ఇక్కడ తండావాసులు కూడా చెప్తున్నారు. కానీ చెప్పడానికి మాత్రం ఎవరు ముందుకు రాకపోవడాన్ని ఇక్కడ చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా నిజాలు తేల్చి అసలైన దోషుల్ని శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పి తండావాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతటి దారుణమైనటువంటి విషయాన్ని, ఎందుకంటే ఇక్కడ దాదాపు ఈ ప్రాంతాల్లోనే గొడవ జరిగిన తర్వాత కాళ్ళు చేతులు వెనక్కి కట్టేసి సాయంత్రం 8 గంటలకు గొడవ జరిగితే ఆ 8 గంటల నుండి కూడా రాత్రి 12 గంటల దాకా కూడా ఇదే దాదాపు వర్షం పడుతుంటే కూడా అదే సూరు కింద కూడా నీళ్లతోటి ఆ సూరు నీళ్ళు మీద పడుతున్నా కానీ 3-4 గంటలుగా ఇదే ప్రాంతంలో ఇక్కడ పైనుండి నీళ్లు పడుతుంటే కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. చుట్టూ ఉన్నటువంటి తండావాసులు అందరూ చూస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి కట్లు విప్పడం కానీ అలాగే మొత్తం చేతులు విప్పడం
చెప్పడం కానీ చేయలేదు. చేయకపోవడం వల్ల కూడా తను ఇక్కడనే స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. రాత్రి అంబులెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ నుండి తనని హాస్పిటల్కి, ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత అమానవీయమైనటువంటి పరిస్థితి అంటే కట్టుకున్న భార్య పరాయిది అయిపోయింది, కన్న పిల్లలు కూడా పరాయి వాళ్ళు అయిపోయినారు. చూస్తున్నటువంటి నిన్న మొన్న అయ్యా, అప్ప, అన్న, తమ్ముడు అని పిలిచినటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాలి. అసలు మనం మానవ సమాజంలోనే ఉన్నామా, మనుషులమేనా అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇట్లాంటి సంఘటన ఏ ఇంట్లో జరిగినా వీళ్ళందరూ ఇలాగే ఉంటారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఈ తండావాసుల్లో కలుగుతుంది. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, అందరూ చూశారు, కానీ ఒక్కరు వచ్చి కూడా తనకు బాసటగా నిలవలేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు అన్నటువంటి కూడా విడిపించేటువంటి ప్రయత్నం చేయలేదు. చివరికి తను స్పృహ కోల్పోయి 3 గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఇక్కడే బయటే 6 బయటే రాత్రి అర్ధరాత్రి 12 అయిన తర్వాత కూడా తను ఇక్కడే ఉన్నాడు. కానీ ఒక్క తండావాసులు కానీ ఒక్క మనిషి కానీ వచ్చి విడిపించినటువంటి దాఖలాలు లేకపోవడంతో మానవత్వం ఎటువైపు వెళ్తుంది? అసలు మనుషులు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నామా? చిన్నపిల్లలు కూడా చూస్తున్నటువంటి వాళ్ళు రేపు వాళ్ళు చూసి ఈ తండాను కానీ రేపు భవిష్యత్తును కానీ ఎట్లా చూసుకుంటారన్నటువంటి ఒక ఆలోచనలు, ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఈ తండాలో కనిపిస్తుంది. ఇట్లాంటి సంఘటన ఒక మానవత్వానికి మాయని మచ్చగా మనం అభివర్ణించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జెండాల తండా వాసుల్లో మాత్రం ఒక రకమైనటువంటి నిర్వేదం అనేది ఆవహించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఏం జరిగితే తమ మీద ఎక్కడికి వస్తుందన్నటువంటి భయంతో ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం కూడా ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సిందే, ఒక వ్యవస్థను లీడ్ చేయాల్సిందే, ఒక పెద్దరికాన్ని తీసుకోవాల్సిందే. కానీ ఇట్లాంటి పరిస్థితులలో కూడా అందరూ అంటే చూస్తూ మనిషి చనిపోతుంటే కూడా పట్టించుకోకపోవడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మరికొంతమందిని కనుక్కుందాము, వాళ్ళు ఏం చెప్తారు, అసలు సంఘటనకు పూర్తిగా వివరాలు మాత్రం ఇంకా రాలేదు, ఏం చెప్తారో, అసలు ఏమేం జరిగిందనేటువంటి విషయాల్ని కూడా మరికొంతమందిని మనం తండావాసుల్ని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చనిపోయినటువంటి ధారావతి కిషన్ ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. పక్కనే ఉన్నటువంటి ఊర్లో తన అత్తగారిల్లు కాబట్టి తన ఉన్న భూమి జాగా ఇక్కడ అమ్ముకున్న తర్వాత తను అక్కడ జెండాల తండాకు వలస వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తన ఇల్లరికం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు భార్యతో పాటు 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఆ 2 కూతుళ్ళు కూడా ఒక ఆమె జాబ్ చేస్తుంది, ఇంకో ఆమె చిన్న ఆమె మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి విషయాలు అనేకంగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి మంగళ బండ తండాలో ఉన్నటువంటి కిషన్ బంధువులను ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. చాలా వరకు కూడా చాలా దారుణమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే గత సంవత్సరమే ఎవరైతే కిషన్ వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది, కరెంట్ షాక్ కొట్టి. ఆ బాధ నుండి తేరుకోక ముందే మళ్ళీ ఇప్పుడు కిషన్ను ఒక అతి దారుణమైనటువంటి రీతిలో కర్కశంగా చేతులు కాళ్ళు కట్టేసి చంపినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒక్కసారి వాళ్ళ తండ్రి ఉన్నారు, అలాగే వాళ్ళ తల్లి కూడా చాలా దారుణంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒక ఫోటోలు పట్టుకొని ఎంత దారుణంగా కట్టేశారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం జూమ్కి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చేతులు కాళ్ళు కట్టేసి అతి దారుణంగా కూడా చంపిన పరిస్థితి. అంటే ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దు అన్నటువంటి పరిస్థితి. కానీ తండా వాళ్ళందరూ చూస్తున్నారు, జెండాల తండవాసులు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వెళ్ళి కనీసం విడిపించేటువంటి పరిస్థితి కూడా లేదన్నటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్స్. ఒక్కసారి మనం వాళ్ళ తండ్రితో మాట్లాడదాం. మీ పేరేం పేరు సార్? అయ్యా సార్, ఇప్పుడు ఎందుకు ఈ కిషన్ను ఇంత దారుణంగా కొట్టి చంపడానికి కారణాలు ఏమైనా అనుకుంటున్నారు? లేదు సార్, వీడికి వచ్చిండు. అంతకుముందే సంబంధమని వాళ్ళు అంతా కమిటీ కట్టుకున్నారు. ఇక నా కొడుకు ఆ రోజు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి 4ంటికి నాయన కాగితాలు చెప్పించి, నాయన నేను పోతా ఇంటికంటే కొడుక పొద్దున్న లేచిపోరా అని అనేసరికి కాదు నాన్న నాకు తిడతారు, నాన్న నాకు తిడతారు, తాగి మళ్ళీ తండ్రి ఇంటికి పోయి తాగి తిని వస్తా, నాకు తిడతాను ఆయన పోతానంటే సరే కొడుక పోమని అక్కడ దాకా పంపిన. ఇక చింతపళ్ళు 6-7 కిలోల చింతపళ్ళు పంపిన. ఇక పోయి మరి ఇక తిన్నోడు కాడు తాగినోడు కాడు. ఇక్కడైతే నాకాడ అన్నం తిన్నాడు. పోయే టైంలో కూడా ఇంత అన్నం తిన్నాడు. వస్తాను ఆయన 3-4 వస్తాడు. సర్లే కొడుక అన్న. ఇక ఏమనుకున్నారో ఏమో నాయన, కాళ్ళు చేతులు ఇవన్నీ కట్టేసి అన్నీ మొత్తం ఇవన్నీ పొడిచి ఏం లేకుండా డబ్బా కొట్టుకు ఇట్లా ఆనబెట్టి ఇట్లా ఉన్నాడు. ఒక పైన తొడుక్కుంది. ఇక బట్ట లేదు, ఏం లేదు. పోయి చూస్తే లేదు. లేకపోతే
ఇదేవరు మా కాడ దిక్కు మేమిద్దరే మా ఎప్పుడు ఒక ఆయన వచ్చింది పాపం. ఇక ఆయన అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన మీరే ఫోన్ చేసిండ్రా? మేమే ఫోన్ చేసాం. అంటే ఇప్పుడు మీరు పోయేదాకా అక్కడ ఎవరు పట్టించుకోలేదు? ఎవరు పట్టించుకోలే. మా సడుగుని కొడుకు ఇక్కడ అదే ఊర్లో ఏది జండల తండాలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. తనతో మాట్లాడదాం. ఎందుకంటే తను అదే ఊళ్ళో ఉన్నాడు, అక్కడ వ్యవస్థ అంతా చూసిండు. అసలు చూసినట్టు ఒకసారి మీరు చెప్పండి, ఏం జరిగింది అసలు? సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ధరణి వదిలిపెట్టింది సార్. ఆయనకు కొంచెం ఇక్కడ భూమి ఉన్నది. భూమి అంటే ఏమైందంటే ధరణి దరఖాస్తు చేయాలని తిరునాపాలెం పోయిండు. పోయి వచ్చిన తర్వాత ఆయన భూమి అమ్మిన కాదు, అక్కడ జరిగిన సంఘటన ఇదంతా జరుగుతుంది. అసలు డైరెక్ట్ చెప్పేసేయండి పాయింట్ ఒక్కసారి సార్. అయితే 5 ఇంటికి వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత చిన్నపాటు గొడవ అవుతుంది. జెండల తండకు వచ్చేసిండు. చిన్నపాటు గొడవ అవుతుంది. గొడవ ఏమవుతుంది అంటే ఈ గొడవ అయింది. అమ్మాయిను భార్య వాళ్ళు రాళ్ళతో కొట్టిండ్రు. కట్టేసిన తర్వాత కట్టేసి కాదు, నిలబడ్డ మంచిగా ఉన్న మనిషిని కొట్టిండ్రు. కొట్టిన మన కరెంట్ ఉన్నది. కరెంట్ తమ్మ వ్యక్తి ఒక పిల్లగాడు నేను నిలబడ్డాం. ఆ రాయి వచ్చి నాకు తలిగే రాయి ఆ తమ్మ తలిగింది. ఆ కింద పడేసింది. కింద పడ్డ తర్వాత ఇక కొద్ది గొడవ ఆగింది సార్. ఆగిన తర్వాత అయితే నేను ఇంటికి వెళ్ళి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే కొంచెం తాను చేసి అన్నం తిన్నా రెడీ అవుతానా అనే వరకు మా పక్కన మా వదిన ఉంది, మా పెద్దన కొడలు ఉంది. ఇలా మీ అన్న తమ్ముడు బతితే ముందా సంవత్సరం బతికినట్టు అని చెప్పిండు. చెప్తే నేను అనుకుని ముందే చంపుదాను ప్రీ ప్లాన్ అయితే వాళ్ళ అంటే నేనేం చేసిన అంటే నేను ఒక్కనే పోతే నేను గోడ పెట్టుకుంటా మా భార్య వచ్చింది సార్. ఇద్దరం వచ్చిన తర్వాత నేను నిలబడ్డ తర్వాత కట్గా వాన పడుతుంది. గాలి దుమ్ము బాగున్నది. వాన దారాలని కింద పడతాయి. నీళ్ళుక పండ పెట్టారు. పండ పెడితే మరదలు వదిలిపెట్టు, తప్పు చేసిండో ఒప్పు చేసిండో అయిపోయింది. ఇప్పుడు తప్పు చేయడానికి ఒప్పుకుంటాను కదా, నాకు ఇప్పమంట ఒక అంటే ఎందుకు కట్టేసినాడు? తప్పు ఏమున్నది చేసి తప్పేంటి? మిమ్మల్ని ఏమో అనను. మాకు జిగిరి ఏం లేకుండా నేను ఏం మాట్లాడాను. నాకు ఓలి బిడ్డ అని అంట వదిలిపెట్టాడు సార్. వదిలిపెట్టకపోతే ఏమైందంటే అమ్మాయి ఇంకో అమ్మాయి నీళ్ళు తెస్తే కాలుతో తెన్నేస్తే ఆ గిలాస పారబోసింది. నీళ్ళు ఇస్తా అంటే కూడా కాలుతో కాలుతో తెన్నింది. నీళ్ళు పారబోసింది సార్. పారబోసిన తర్వాత ఏమైందంటే నువ్వు వదులు అమ్మాయి మరదల వదులు అని నాకు తమ్ముడు అయితే భార్య నాకు మరదలు అవుతుంది కదా, వదులు అమ్మ అంటే వదులని అన్నది. మా భార్య ఏం చేసి గదా చేయి పెట్టుకొని వదులు చెల్లా పాపం నీళ్ళలు చేస్తాడు, కాలాన్ని వాసినాయి, ఏళ్ళని వాసినాయి, వదిలిపెట్టమన్నా సార్. వదిలిపెట్టమంటే మేము వదిలిపెట్టాం. ఏదైనా శిక్ష మీరు ఏదైనా ఆధారం ఏదైనా చూపెడతావా, లేకపోతే మీరు సాస్తారా? ఆయనకు వదిలి పెడితే మమ్మల్ని సార్ రైతులు సార్ ఏమవుతాడు, దాని బయట మీరు ఉంటారా అని అన్నారు. మేము సమాధానం లేదు సార్. నేను కూడా ఏం ఆలోచించిన అంటే ఒకలా వదిలి పెడితే ఆయన కసిలా ఉన్నాడు, పెద్ద మనిషి కూడా ఉన్నాడు. అయితే నేను చేసిందంటే వదిలి పెట్టకపోతే నేను ఇంటికి వెళ్ళి వచ్చిన. ఇంటికి వెళ్ళి వచ్చారు. నేను సెల్లు గెలుగుతున్నా సార్. సెల్లు ఇట్లా గెలుగుతా అంటే ఏమైందని చెప్పనా, నువ్వు ఫోటో తీస్తున్నావు, ఇది తీస్తున్నావు. నాకు సమాధానం, నాకు ఫోటో తీయరాదమ్మా, నాకు సెల్లు ఫోటో తీయరాదు. నాకు ఏదైనా వస్తే ఉన్నళ్ళని కూడా బెదిరించింది. అక్కడ ఎవరు ఫోటో తీస్తున్నా ఎందుకు అన్నది. ఇంకొక విషయము, ఇప్పుడు ఎందుకంటే ముగ్గురు ఈయన చూస్తేనేమో చాలా బలంగా ఉన్నాడు. మరి 6 ఫీట్ల మనిషి, 2 ఆడపిల్లలు, ఒక తన భర్త, కాళ్ళు చేతులు కట్టేసేంత సాహసం వాళ్ళు చేస్తారా? ఇంకా బయట ఎవరైనా వచ్చారా సార్? అసలు బయట ఒక నిమిషం, అసలు బయట దాచింది సార్. అసలు బయట దాచి మేమే చంపిన ఇల్లు చేసినా ఒప్పుకుంటున్నారు సార్. అసలు బయట పెట్టట్లే. వీళ్ళే కావాలని దాస్తున్నారా? ఇల్లే కావాలని దాస్తున్నా సార్. మేము వీళ్ళు ముగ్గురే ఇల్లు ఎదురుగా సార్ కొట్టించింది. ఇల్లు అందరూ మ్యాటర్ వాళ్ళకు ఉన్నది. కానీ లేడీస్ మీద ఒక్క నిమిషం ఆగు, లేడీస్ మీద కేసు కావద్దని వాళ్ళు ఏం చేస్తారంటే మా మీద కేసు కావాలి. లేడీస్ మీద కేసు కాదు కదా, మొగలైతే శిక్ష పడుతుంది కదా. అందువల్ల మేము పోతాం, మీరు పక్కా దొరకమని వాళ్ళు ఇంటికాడ ఉన్నారు కొట్టిన వాళ్ళు. ఇల్లు ముందు పోయారు. ఇప్పుడు వాళ్ళని అసలు తీసుకోపోలేదా? అసలు తీసుకోపోలేదు. ఎవరు వాళ్ళు బోడస్తందు దేవుగాడు కొట్టిరు. వాళ్ళు అందరు చెప్తారు సార్. నేను ఒక్కనే కాదు, ఆడ 10 మంది ఉన్నారు. అయితే అసలునికి ఏం చేస్తానంటే దాసిరు, మేము ముందు పడతాం. ఇప్పుడు అసలు అని చెప్పి అంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు అసలు మరి వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? వీళ్ళకేం అవసరం సార్? మాకు కావాల్సింది అసలు అది ఆ మ్యాటర్ బయటపడాలని మేము. ఒక నిమిషం. వాళ్ళు అమ్మాయికి ఒక ప్రియుడు ఉన్నాడు, ఇంకొక అమ్మాయికి ఒక ప్రియుడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళని దాచి పెడదాము, ఆమెకే ఇస్తున్నాము అన్నట్టు దాచి పెట్టడం వల్ల వీళ్ళు ముందుకు పోయి మా డాడీనే మాకు రేపు చేయడానికి వచ్చిండు అని చెప్పి కేసు పెట్టిర్రు వాళ్ళు. అయితే ఏమైంది సార్, దానికే ఇప్పుడు సార్ ఒక నిమిషం సార్. ఇప్పుడు ఆడైతే ఆయనకు కొట్టి వాస్తాం, మేము బదిలాడితే వదిలిపెట్టారు సార్. ఒక నిమిషం గులామత్ సార్. వదిలిపెట్టలేదు సార్. వదిలిపెట్టబోదు నా పాన ఆగక, ఒక్క నిమిషం ఆగు సార్.
మా పానవాక మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఇలా తమ్ముడు ఈయన తమ్ముడు ఈయన కొడుకు ఫోన్ చేసిన ఎక్కడ హైదరాబాద్ ఫోన్ చేసినాం. వాళ్ళు ఏం చేసి ఇలా ఫోన్ కలిపారు. ఫోన్ కలిపితే ఇక్కడ ఇదంతా మ్యాటర్ కలుపు ఫోన్ కలుపు కాదు అసలు విషయం. వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మేము అంబులెన్స్ కాడికి ఆటో కాడికి పోయినాం. ఆటో దొరకలేదు సార్. అంబులెన్స్ కూడా రాత్రి మేము ఫోన్ చేసినాం. అంబులెన్స్ వచ్చిండు. అయితే మన నర్సులపేట కాడ ఉన్నాం మేము. ఇంకొక అర్ధగంట పట్టుతుంది అన్నారు. అర్ధగంట బట్టే వరకు వచ్చే వరకు ఆయన కనబోయింది. వాళ్ళు ఇరుగా సారి వాస్తవంగా అక్కడనే అప్పటికే నడువు ఇరిగినాయి. హాస్పిటల్ వేసుకుపోయారు. ఇక హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ తిరగపోయినాక ఏమైందంటే నడువు ఇరిగినాయి మెడ ఇరిగినాయి బతకడని చెప్పారు సార్. వాళ్ళు చంపిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ దాచుకొని వీళ్ళు ఏడ్చి ముందుకు పోతారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకే కుటుంబంలో నుండి 2 అన్నదమ్ములు కోల్పోయిన తర్వాత తన సోదరి పాపం ఎందుకంటే పుట్టింటికి వస్తే అన్నదమ్ములే దిక్కు అన్నటువంటి ఒక ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏం జరుగుతుంది కూడా తను ఏడుస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా చెప్పండి. నేను కిషన్ వాళ్ళ అక్కని సార్. ఆ తమ్ముడు ఇక్కడికి వెళ్ళి వచ్చింది. అమ్మాయి చిన్న అమ్మాయి పల్లవి ఫోన్లో మాట్లాడుతుంది సార్. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుంటే ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో ఇంతసేపు? నేను వచ్చి గంట అవుతుంది. గంట నుంచి ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరితో నీకెందుకురా? నీకేం అవసరం? నువ్వెవర్రా? తండ్రిని నువ్వెవర్రా నాకు చెప్పడానికి? నువ్వేంద్రా నాకు చెప్పేది అని చెప్పింది. చెప్తే ఎందుకే బిడ్డ అని ఇట్లా ముక్కు మీద కొట్టేసరికి బ్లడ్ వచ్చింది సార్. బ్లడ్ రాగానే ప్రియుడిని పిలిపించుకుంది. ప్రియుడిని పిలిపించుకొని అతని పెదనాన్న పేరేమో చందు. వాళ్ళ కొడుకు పేరు దేవ్ సింగ్. ఇది దేవు. ప్రియుడు పేరు బుక్య సురేష్. వీళ్ళు ముగ్గురు కలిసి చంపారు సార్. ఆడోళ్ళకైతే వాళ్ళు ఏంటంటే ఇట్లా కొట్టిండ్రు. కాలు చేతులు కట్టేసింది వీళ్ళే. అయితే వాళ్ళు నడుము ఇరగొట్టారు. మెడనరాలు పిరికేశారు. 7 సార్. ఒక్కళ్ళు కాదు 6 మంది. 6 చంపారు మా తమ్ముడిని. మా చిన్న తమ్ముడు చచ్చిపోయే మేము ఏడుస్తున్నాం సార్. ఇంకొక తమ్ముడు అట్లా చచ్చిపోతే ఎట్లా సార్? మేము 7 మంది చంపారు మా తమ్ముడిని. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని శిక్షించాలి సార్. వాళ్ళు రాలే సార్. అసలు స్టేషన్కి రాలే. శిక్ష పడాలి సార్ వాళ్ళకు. తమ్ముడు ఎట్లా చచ్చాడో వాళ్ళని మా ముందు అట్లా చంపాలి. వాళ్ళని మా ముందు అట్లా కొట్టాలి. అది అట్లా కొడితేనే మేము ఊకుంటాం. లేకపోతే మేము అసలు ఊకోం సార్. నాకున్న 2 తమ్ముళ్ళు వెళ్ళిపోయారు. మా తల్లిదండ్రులు చూసేటోళ్ళు లేరు. నాకు ఒక కొడుకు, నాకు బిడ్డ ఉంది. నా బిడ్డకు రేపు పెళ్లి చేస్తే నా బిడ్డకు కాలమెట్టలు ఎవరు తీసుకురావాలి సార్? నేను ఎవరిని పోయి అడగను సార్. నా బాధ ఎవరికి చెప్పుకోలేదు. నా చిన్న తమ్ముడి కొడుకు సార్. చిన్న బాబు ఉంది సార్. మా చిన్న భర్తలు మగడు చచ్చిపోయి ఇట్లుంది. సిగ్గులేదా సార్? మేము ఎట్లా బతకాలే సార్? వాళ్ళంతే సురేష్ రేవు పెద్ద బిడ్డ రమ్యనే చేసింది సార్. పెద్ద బిడ్డ రమ్య వాటర్ ఇస్తే చిన్నపిల్ల వాటర్ ఇస్తే కాళ్ళతో దంతదా సార్? బిడ్డ నేను కాలు మొక్త బిడ్డ నాకు మంచిలు పోయండి బిడ్డ అంటే కాళ్ళతో దాన్ని నోట్లో ఉంచుతుందా సార్? కన్న బిడ్డలా సార్ వాళ్ళు ఇట్లా ఉంటారా? మేము వెళ్ళాం సార్. మా ఆయన చనిపోయి ఇప్పుడు 9 months అవుతుంది సార్. మా ఆయన చచ్చిపోయి ఆ బాధల్లోనే ఉన్నాము. అయితే మా అత్త మామ ఉన్నారు 2. నాతోనే నేనే చూసుకున్నాను సార్. మా భర్త చనిపోయినా మా మామల్ని మా అత్తని నేనే చూసుకుంటున్నాను. మా బావాళ్ళు కూడా మాకు ఎప్పుడు ఇగో మా అత్త ఎట్లా ఉంది, మా మామ ఎట్లా ఉన్నాడు, మా తమ్ముడు చనిపోయిండు కదా, మరి వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు. ఒక్క రోజు కూడా ఆమె వచ్చినా మాకు పలకరియదు, మాతో మాట్లాడదు. అయినా మా బావ ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది సార్. అక్కడికి పోయి ఆడనే చేస్తుండు పని మొత్తం. ఆడ చేస్తాడు. తీర మొత్తం పంట పండించి అమ్మే టైంకి గొడవ చేస్తుంది. ఆమె గొడవ చెప్పేసి ఆయనకు అక్కడ నుంచి మళ్ళీ బయటికి పంపిస్తుంది. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి కొడతారు. గొడవ పెట్టుకొని 5-6 రోజులు లాగా మొత్తం అడవిలోనే తిరుగుతాడు మా బావయ్య. ఇంటికి రానియడు, అన్నం పెట్టదు. అసలు తలపేసుకొని తాళం వేసుకొని వేరే వాళ్ళ ఇంటికి పోయి ఆమె పడుకొని ఉంటుంది. ఈయన ఎటు చచ్చిపోయినా అవసరం లేదు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా తండ్రి అని చూడరు సార్. అసలు ఎట్లా పడితే అట్లా తిడతారు. ఎట్లా పడితే ఎట్లా అసలు ఏం చేసినా అసలు ఆమె పిల్లలు అయితే అస్సలు ఒప్పుకోరు. తండ్రి కాదు లంచా కొడుక ఎవరా నువ్వు మాకు చెప్పడానికి? నీకేముందిరా ఇక్కడ? నువ్వు ఎందుకుంటావురా ఇక్కడ? నువ్వు ఎందుకు ఇల్లరికం పోయినందుకు అలసైపోయిందమ్మా. మా అయ్య మా తాత నా తాతకు పుట్టినావు నువ్వు. ఎవరికి పుట్టినావు నువ్వు?
మీ అయ్యా నుంచి నేను తీసుకురావట్లేదు, మీ అయ్యా నుంచి నేను తినట్లేదు, మా తాత సంపాదించి తింటున్నా అంటే ఇక్కడ ఉన్న భూమి మొత్తం అమ్ముకొని పోయిండు సార్. ఇక్కడ ఉన్న భూమి గుంట కూడా ఉంచకుండా అమ్ముకోపోయిండు. అమ్ముకోపోయి వాళ్ళు అమ్మేటట్టు బలవంతం చేసిరా? అంటే పిల్లకు పెళ్లి చేస్తాం, మా ఎరాలు పిల్లకు పెళ్లి చేస్తాం, మేము ఉన్న భూమి అమ్ముకొని పోతా అంటే ఉన్న మాకు ఏం లేదు సార్. 2 ఎకరాల భూమి ఉంది, ఎకరం ఆయన పాలకు ఉంది, ఎకరం నా పాలకు ఉంది. అయితే ఆ భూమి మొత్తం అమ్మేసిర్రు. అమ్మేసి నా పిల్లలు పెళ్లి చేస్తా, నా పిల్లలు పెళ్లి చేస్తా అని అమ్ముకొని పోయింది. అయితే నేను మా ఆయన ఏం చెప్పినాం, పోయి బంగారం చెప్పిద్దాం, ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టకు, నేను పోతాం, మేము పోయి బంగారం చెప్పిద్దామని చెప్పినాం. అయితే కాదు మేము చెప్పించుకుంటాము, పెళ్లి చేస్తాము, సమాధానం చూస్తున్నాం అని చెప్పింది మా ఎరాలు. మా బావ కూడా అట్లే నవ్వుతారు. చెప్పేసరికి సరే అని ఆయన పోతాడు సార్, మంచిగా పని చేయించుకుంటే అన్నీ చేసుకుంటుంది. చేపించిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తుంది, తీరా అమ్ముకొని పంటలు మొత్తం డబ్బులు చేతిలో పడేసరికి గొడవ పట్టుకొని మా బావని మళ్ళీ గంట ఇక్కడ పంపిస్తుంది మా అత్తోరింటికి. ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈయన అంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరికి కూడా అక్కడ వీళ్ళ మీద ఇష్టం లేకనే ఇది ఈయనను తొలగించుకోవాలనే ప్రయత్నం చేశారా? బావ లేకుంటే మేము ముగ్గురము, మా బావ అసలు ఉండదు, వాళ్ళకి ఇష్టం లేదు, పెట్టాలి చేయాలి కానీ డబ్బులు మొత్తం గుంజుకుంది. ఇక్కడ నుంచి తీసుకున్న పోయిన డబ్బులు మొత్తం వాళ్ళు అకౌంట్లో వేసుకున్నారు. ఏందో తెలియదు సార్ మాకు. మా అత్త మామని అయితే చూడరు. ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకొని పోయిండు. ఇక్కడ గుంట కూడా లేదు ఆయన. మా అత్త నా దగ్గర ఉంటుంది సార్. నా భర్త చనిపోయినా మా అత్త మామ నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు దీనికి ఇప్పుడు అన్ని రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆరోపణలు చేస్తున్నాడు. కేవలము ఇక్కడ భార్య తన చిన్న కూతురు లవ్ మ్యాటరే ఈ దీనికి సంబంధం. పెద్ద కూతురు కూడా అయితే మా బావ ఏమన్నాడు, ఆయన మంచిన కాడు అబ్బాయి, నేను వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను, నేను చెప్పింది విను అని. ఎవరైనా ఏ తండ్రి అయినా బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటాడు కానీ బిడ్డకు చెడు జరగాలని అయితే కోరుకోరు సార్. సురేష్ అన్నకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందట కదా? పెళ్ళైంది సార్, పెళ్ళైంది, 2 పిల్లలు ఇడిచిపెట్టిండు. ఇడిచిపెట్టి ఇంకో అమ్మాయిని చేసుకుంటూ ఇంకో అమ్మాయిని చేసుకొని ఆయనతో ఒక 6 నెలల దాకా కాపురం చేసి ఆ అమ్మాయి కూడా ఊరి శిక్షలు పెట్టి చంపేసిండు. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ఈ అమ్మాయిని లవ్ చేసి ఈ అమ్మాయి కూడా తనకే చేసుకుంటా అంటే ఒప్పుకోలేక తట్టుకోలేక డాడీ ఏమో ఆయాసంతో ఒక చెంపల కొట్టిండు సార్ అంతే. అయితే ఆమె ఫోన్లోనే మాట్లాడుతుంది. ఫోన్లో మాట్లాడి నాకు కొడుతుండని ఆయన పిలుడు అంతే. లోపల లైన్లో ఉండు కదా సార్. ఆయనకు చెప్పేసరికి ఆయన ఉరికొచ్చిండు. ఆయన వాళ్ళ పెదనాయన కొడుకు, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ వదిలేరు ఏమైతే సార్ నాకు తెలియదు, దేవ అంట దేవ, వాళ్ళందరూ 5-6 కలిపి మా బావని అతి ఇరుతంగా కాలు చేతులు కట్టేసి మొత్తం కొట్టి మెడలు కాలు చేతులు అన్ని కట్టేసి కొట్టి వర్షం వస్తుంటే ఆ వర్షంలో పడేసి లోపల మంచిగా డోర్ వేసుకొని వాళ్ళు కూర్చొని ఉన్నారు సార్. కాబట్టి మాకు ఎవరు లేరు సార్. మా ఆయన చచ్చిపోతే మా బావైనా మా దిక్కుంటాడు అనుకున్నాం మేము, మా బావైనా ఉన్నాడని అనుకున్నాం సార్. అది కూడా లేకుండా చేసింది. వాళ్ళు బతికేస్తారు, ఆరాధన చేస్తారు, వాళ్ళు బతకొద్దు, అసలుకి బతకొద్దు, వాళ్ళు ఉండొద్దని కోరుకుంటాం సార్. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మా ముసలి మా పిల్లలకు మాకు ఎవరు చూస్తారు సార్? మాకు ఎవరు ఉన్నారు సార్? మా ఇల్లు చూస్తే ఇదే సార్. మాకు ఏముంది సార్? మేము చేయడానికి మాకు ఎవరు చూస్తారు సార్? మేము కోరుకుంటున్నాం మాకైతే శిక్ష కావాలి, వాళ్ళకు చంపాలని కోరుకుంటున్నాం సార్. వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు కూడా వేరే ఆడపిల్లలు కూడా అట్లా ఉండొద్దని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా శిక్ష కావాలని కోరుకుంటున్నాం సార్. మేమైతే ప్రస్తుతానికైతే కన్న తండ్రిని ఇంత కర్కశంగా చంపడము, కట్టుకున్న భర్తను కూడా ఇంత కర్కశంగా చంపడము కని విని ఎరగని రీతిలో ఉంది. అసలు ఆడపిల్లలు అంటే ఈ కాలంలో మరీ ఇంత దారుణంగా ఉండకూడదని చెప్పి అంటున్నారు. కన్న తండ్రి కన్న పిల్లల్ని ఉన్న మంచి ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటారు. కానీ గతంలోనే పెళ్ళైనటువంటి వీళ్ళు ఆరోపిస్తున్న దాని ప్రకారము ఇదివరకే పెళ్ళైనటువంటి ఒక సురేష్ అనేటువంటి వ్యక్తి తన భార్యను కూడా ఇదివరకే పెళ్ళై 2 పిల్లలున్న తండ్రి భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని లవ్ చేసి తనను కూడా చంపాడని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత ఇలా 2 సంఘటనలు జరిగిన తర్వాత ప్రస్తుతం ఎవరైతే ఇక్కడ దారావత్ కిషన్ ఎవరైతున్నారో కిషన్ వల్ల చిన్న కూతురు అతని లవ్ చేయడంతో తను వద్దమ్మా ఇట్లాంటి ఇదివరకే తను నేర ప్రవృత్తున్నది కాబట్టి చేసుకోకూడదని చెప్పి కొంత సీరియస్ అయ్యాడు. అంతకు ముందు రోజు తన తండ్రి గారింటి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి చూసరికి గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కొంత మందలించడం జరిగింది. ఆ మందలింపే తన పైన ఒక యమపాశంగా మారినట్టుగా మనకు తెలుస్తుంది. తల్లితో పాటు 2 పిల్లలు అతి దారుణంగా కూడా ఆ కొట్టిన తర్వాత మరికొంతమంది కూడా తనకు సాయం చేసినట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతానికి పోలీసుల ఇంటరాగేషన్లో కూడా చాలా విషయాలు తెలవాల్సినటువంటి వస్తుంది. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రకారం సురేష్తో పాటు అతని తెలిసినటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. కిషన్ ఎవరైతే ఉన్నారో తను 6 అడుగులు ఉంటాడు. ఇక్కడ భార్య పిల్లలు కానీ తనని బంధించేటువంటి పరిస్థితి లేదు. బయటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మరికొంతమంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏం జరుగుతుంది ఒకసారి, ఏం జరిగింది బ్రదర్? ఏటీవీ అనేది ఆర్టీవీ. ముందుగా ఆర్టీవీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. ఇక్కడ ఒక మారుమూల ప్రాంతానికి వచ్చి కూడా మీరు
తల్లిదండ్రులని మా కుటుంబాన్ని అర్థం చేసుకొని ఇక్కడికి రావడం మాకు చాలా మీరు సంతోషాన్ని ఇచ్చినట్టు మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ 16వ తారీఖు ఈ సంఘటన జరిగింది. వాటికి 4వ రోజు 3వ రోజు. ఈరోజు దాకా ఎవరైతే ఈరోజు బంధించి శిక్షించి 2 చేతులు 2 కాళ్ళు కట్టి నడి రోడ్డు మీద వందల మంది ఉండి చుట్టూ ఒక సినిమా చూసినటువంటి వ్యక్తులు ఏం అన్యాయం జరిగిందని చెప్పి అడగలేదు చూడండి. చాలా దారుణం. దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను తీవ్రంగా. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా దేశమా కాదా అని చెప్పి నాకు నిజంగా సిగ్గుచేటిది. ఎవరైనా తప్పు చేస్తే మన దేశంలో తప్పు చేస్తే ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే నడి రోడ్డు మీద జరుగుతూ ఉంటే కనీసం ప్రశ్నిస్తారు. కానీ ఆ తండలో ముక్కుముడిగా అందరూ ఏకమై ఈ 3 ఆడపిల్లలే కాదు వారి వెనకాల ఒక ముఠా చేరి ఒక ముఠా కక్షతోటి ఇవాళ ఆయనకు మ్యారేజ్ అయ్యి దగ్గర 27-28 సంవత్సరాలండి. 28 సంవత్సరాల నుంచి అక్కడే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకడుగా 2 కూతుర్ని చదివించారు. ఇంజనీరింగ్ చదివింది పెద్ద కూతురు, చిన్న కూతురు డిగ్రీ అయిపోయింది. విచక్షణ రహితంగా దారుణంగా తండ్రిని పడేసి 4 వ్యక్తుల్ని వాళ్ళకు సంబంధించిన 4 ముఠా నా కొడుకుని నలుగురిని తీసుకొచ్చి కొట్టించాల్సినంత తప్పు ఏం జరగలేదు. కూతుర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఏం చేయలేదు. అడిగినందుకు ఒక మాట, ఎందుకమ్మా చెడుదారికి వెళ్తున్నావు, నీకు భవిష్యత్తు ఉంది అని అడిగినందుకు ఇంత దారుణంగా కక్షగట్టి అందరూ ఆయనకు ఉన్నటువంటి ఆస్తి తినడం కోసము వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కక్షగట్టి ఈ మర్డర్ చేసినారని చెప్పి నేను బలంగా చెప్తా ఉన్నాను. ఇంకోటి ఈయాటికి 3 రోజులు అయింది, ఇంకా అప్స్కాండింగ్లో ఉన్నారు చంపిన వ్యక్తులు. ఈ వ్యవస్థ ఎటుపోతుంది? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అండ్ డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఇమ్మీడియట్లీగా వాళ్ళని రేపు 24 గంటల్లో తీసుకొచ్చి రిమాండ్ చేయకపోతే మేము ఖచ్చితంగా ఆ ఊరికి వెళ్ళి మేమే వాళ్ళ మీద దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఆర్టీవీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది నా రిక్వెస్టు. తర్వాత మేము ఖచ్చితంగా టీవీ వాళ్ళకి మేమే ఫోన్ చేసి ఆ ఊరిలో మేము మా ఊరు నుంచి 100 మందిని తీసుకొని ఖచ్చితంగా మేము బహిరంగంగా అక్కడ టెంట్ వేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని రప్పించాలి, చట్ట ప్రకారంగా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఉరి శిక్ష పడాలని చెప్పి నేను మా పెద్దనాన్న మా పెద్దమ్మ తరపున నేను వేడుకుంటున్నాను. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆర్టీవీ వాళ్ళకు దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు వాటికి 3 రోజులైనా, ఈ సంఘటన జరిగి 3 రోజులైనా దీన్ని సీరియస్నెస్ తీసుకోవట్లేదు. ఎందుకని చెప్పి మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు వేడుకుంటున్నారు, కుటుంబం మొత్తం మేము వేడుకుంటా ఉన్నాం. ఇవాళ 3 రోజులైనా కానీ వాళ్ళు అప్స్కాండింగ్లో ఎందుకున్నారు అది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికి కూడా 4 కాదు ఇంకా 4 ఉన్నారు, వాళ్ళని ఇమ్మీడియట్లీగా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని చెప్పి నేను పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీంట్లో చాలామంది ఉన్నారు, ఇంకా మీరు ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఎస్పీ గారికి, ఆర్టీవీ వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇటువంటి సంఘటన ఇంకోసారి జరగకూడదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళే ఇంత విచక్షణ రహితంగా అతి దారుణంగా 7 అడుగులు నడిచి 3 ముళ్ళు కట్టిన బంధాన్ని కూడా పక్కన పెట్టి భార్య కూడా ఇంత పసిగట్టి, ఇంత వడిగట్టి, ఇంత దారుణమైన పరిస్థితిని దిగజారడం మాకు చాలా మనస్తాపం చెందుతూ ఉన్నాము. వాళ్ళ పెద్ద కూతురు ఏం చేస్తుంది? ఆమె ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంది. వాళ్ళ పెద్ద కూతురు హైదరాబాద్లో TCSలో, చిన్న కూతురు డిగ్రీ అయిపోయింది. చదువిచ్చిన తండ్రినే కడసారిగా వాళ్ళ చేతులతో చంపే పరిస్థితికి వాళ్ళు వచ్చారని చెప్పి మేము చాలా ఆవేదన చెందుతూ ఉన్నాం. దీని వెనకాల ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అనండి.
ఇక్కడ నిజంగా కన్న కూతురు చెడుదారిలో వెళుతుంది, అది మంచిది కాదమ్మా అని చెప్పి మందలించడమే నిజంగా పాపం అయిపోయినట్టుంది. ఎందుకంటే కన్న పిల్లల్ని ఒక మంచి అయ్యే చేతిలో పెడితే సుఖంగా ఉంటారని చెప్పి ఎంతో ఆశలు పడుతూ ఉంటారు. కానీ ఆ పిల్లలే పెడదారిన బట్టి కన్న తండ్రిని హతమార్చేంత దుస్థితికి వ్యవస్థ ఎటువైపు వెళ్తుందన్నటువంటి ప్రశ్నలు కూడా చాలా తలెత్తుతున్నాయి. ఇవన్నీ కనుక రేపు రాబోయే సమాజం యొక్క అజ్ఞానం ఎటువైపు వెళ్తుందన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత అమానవీయం అంటే కాళ్ళు చేతులు కట్టేసి కొట్టిన తర్వాత మంచినీళ్ళు కావాలి అని చెప్పంటే చిన్న కూతురు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తుంటే పెద్ద కూతురు కాలుతోటి తన్ని నోట్లో ఉంచిందంటే అది ఎంత దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి కోణము. ఇట్లాంటిది ఇప్పటి వరకు ఒక పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఇట్లాంటి దారుణమైనటువంటి సంఘటనలు చూడలేదు. పరాయి వాళ్ళను హింసించి చంపారంటే అనుకోవచ్చు, కానీ రక్తం పంచించినటువంటి తండ్రినే ఇంత దారుణంగా చంపారంటే ఇంత దారుణమైనటువంటి సమాజంలో మనం ఉన్నామా? ముఖ్యంగా జెండల తండా వాసులు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కొడుతుంటే చూశారు, తంతుంటే చూశారు, గుద్దుతుంటే చూశారు, ఇట్లా వెన్నెముక విరిగేలా చేశారు. అలాగే కాళ్ళు చేతులు కట్టేసి తల మీద నడుము పైన విపరీతంగా కొట్టి 3 గంటల పాటు బయటే తని ఉన్నారు. ఆ పైనుండి నీళ్లు పడుతున్నా కానీ ఆ వాన నీళ్ళే తనకు దాహాన్ని తీర్చింది. కానీ ఆ తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. ఇక్కడ అంబులెన్స్ అంటే ఇక్కడ మంగళబండ తండాకు వచ్చినటువంటి వాళ్ళ బంధువులకు విషయం తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హుటాహుటిన అక్కడికి వెళ్ళి తన కొడుకు దీనస్థితి చూసిన తర్వాత 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకుని పోయిన తర్వాత ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో తను బతికే పరిస్థితి లేదని చెప్పి డాక్టర్లు తేల్చి చెప్పడంతో వచ్చిన తర్వాత కొద్దిసేపటికే తను మరణ వార్త విన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ మంగళబండ తండావాసులే కాదు, ఇక్కడ జెండాల తండావాసులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు ముందుకు వచ్చి చెప్పకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సింది. తను చెప్తున్నాడు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నామా, అసలు ఈ దేశంలో మానవత్వం మంచితనం ఉందా అన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ సీరియస్గా తీసుకున్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ఈ కేసులు ప్రత్యక్ష సాక్షులతోటి విచారించి నిజానిజాలు తెలిసి ఎవరైతే ఈ సంఘటనకు కారణమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా శిక్షించాలి. మళ్ళోసారి ఇలాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్ష విధించి ఆ కన్న తల్లిదండ్రుల యొక్క ఆ బాధల నుండి కొంతలైనా ఉపశమనం కలిగించేటువంటి బాధ్యత పోలీసులు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మంగళబండ తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తన సోదరుడు చనిపోయి ఆ పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబము మళ్ళీ సంవత్సరం తిరగక ముందుకే ఇక్కడ ధారావత్ కిషన్ నాయక్ చనిపోవడాన్ని కూడా ఇక్కడ తండావాసులే కాదు కుటుంబ వాసులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సోదరి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఎక్కడ చూసినా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు పోలీసులు దృష్టిలో పెట్టుకుని వెంటనే నిందితుల్ని పట్టుకొని పారిపోయినటువంటి వాళ్లను కఠినంగా దొరకబట్టి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ తండావాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. నేను చెప్తున్నా, నా కొడుకుకు ఎట్లా కట్టి ఇగో మామ అని ఇట్లా మెడక తిప్పి నడుము ఇట్లా కట్టి కాలికి ఇట్లా కట్టి కొట్టినా సార్. నేను పోయినప్పుడు కట్టి లేదు, ఇగో సంకల బాడి ఇగో ఇక్కడ ఉంది అంటే నేను కొడకాని చచ్చిపోయినా ఏం లేదు. నా బాధలు నీ కొరకు నేను ఎంత బాధపడాలి. నా చెల్లెలు చిన్న కొడుకు చచ్చిపోయినాడని ఆ భార్య ఎట్లా ఏడుస్తుందో గొడుగున ఏడుస్తుంది. వద్దు కొడుకా నువ్వు చచ్చిపోయినా ఏం లేదా అని వచ్చి చెప్పిన తర్వాత నా కొడుకులు 2 బర్రె కోర్రు 2 బర్రెలు సుడిపోయినాయి. పోతే నా కొడుకు దెబ్బలాడిపోయినా పోతే నేను ఇట్టి అటు తిరిగి సగం రాత్రికి వచ్చినాడు. నా కొడుకు వచ్చి వద్దే ఒక కోడలా వద్దు ఇడువు నేను ఈడిస్తే నేను చచ్చిపోతా. నీ ఇంటికాడ వచ్చి మందు దాగి తెస్తా. నేను ఈడిస్తే నేను చచ్చిపోతా, నీ ఇంటికాడ మందు దాగి తీసుకొస్తా అని చెప్పినాడు సార్. ఇగో నా సెల్లరు ఇగో మా సెల్ల ఇగో మా మర్ది ఇగో ఎంత 500 పెడితే 5,000 పెడితే మందు తింటున్నాడు. నా సెల్ల హాస్పిటల్ నా సెల్లలు గిన్నెలు బొచ్చలు దోమి మా మర్దికి మందు గోళీ తెచ్చి సాస్తుంది. ఇగో నాకు కోడలు ఇగో గింత పిల్లలు ఉన్నారు. అయితే కరెంటు బట్టి చచ్చిపోయినాడు చిన్న కొడుకు. అయితే ఏడుస్తూనే ఉన్నాయి. ఆ నెల కూడా కాలేదు సార్. అట్లా పాపం ఇంత అన్యాయం. పిల్లలు కొట్టినారని మరి కోరుకోవద్దు సార్. ఇగో పిల్లలు గింత కొడతారు, ఒక దెబ్బ కొడతారు, ఒక చెంప మీద కొడతారు, నడుము మీద నడుముగా కొడతారా, కాలిగా కొడతారా, తలకాయగా కొడతారా, చేయిగా కొడతారా, ఎట్లా బతుకుతాడు ఆ కొడుకు? మీరే చెప్పురు సార్. అన్యాయం న్యాయం మీరే చేయాలి. ఇగో మీరే చేస్తే మీకు పుణ్యము. పాపం ఇగో పిచ్చలకి ఎట్లా ఓడి చేసినారో ఆ డాక్టర్కు కూడా
కోరుకోరి ఈయనకో చెప్పురి పిచ్చలకు కూడా కొట్టారా కొట్టలేదా ఇక అంతా ఈ బొక్కలని ఇరిగింది అంతే ఇరిగిపోయింది సార్. చూడాల్సింది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సింది. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ కొట్టారు, కాళ్ళు చేతులు విరిచారు, వెన్నెముక విరిచారు, మెడలు విరిచారు, అలాగే ఇక పురుషాంగాల్ని కూడా తను ఒడిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ ఇంత దారుణమైనటువంటి ఒక కుటుంబ సభ్యులే చేశారంటే దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో చూడాల్సినటువంటి పరిస్థితి. మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉన్నారు అసలు వెళ్ళి చూసేసరికి చాలా తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు చూసినటువంటి వాళ్ళని అడుగుదాం, ఏం జరిగిందని అక్కడ. సార్ మీ ఆర్టీవీ ధన్యవాదాలు. నేను ఈ ముసలోని తీసుకెళ్ళి 9:30 పోయింది సార్. అయితే అట్నే కట్టేసారు వర్షంలో, కాలు చెల్లు ఇడిసి మొత్తం అట్ట కట్టేసి కుట్టుని మోపు చేసి పండబెట్టారు. అయితే నేను పోయే వరకే ఈ ముసలోని వీళ్ళని తీసుకెళ్ళి నా కొడుకుని అట్లా చంపిరని ఒక మాట అడిగారు సార్. అయితే కొడుకు చంపిరని ముసలమ్మ చెప్పారు. అయితే పెద్ద బిడ్డ వచ్చి చెప్పు తీసుకొని ముసలిని నెట్టేసింది, పడిపోయేలాగా గట్టిగా పట్టుకున్నా. మళ్ళీ చిన్న బిడ్డ వచ్చి దాని నేనమ్మని రాళ్ళు తీసుకొని దాని మీద ఊరికొచ్చింది. బిడ్డలారా మీరు అది పద్ధతి కాదు, ఈ శవం ఇట్లా పడి ఉంది, ఈ వర్షంలో అట్లా దారుణంగా ఉండు, ఈయన ట్రీట్మెంట్ చేపిద్దాం, కాంక్రాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులను పంపిద్దాం అని నేను మాట్లాడితే తాతయ్య బుద్ధి లేదు, వాయువర్షం లేక తిడుతుండే మమ్మల్ని, మా అమ్మని జుట్టు పట్టుకొని తన్నిండు, నన్ను తన్నింది తాతయ్య అని చిన్న బిడ్డ చూపించింది. ఒక చెంప మీద కొట్టినంటే వాళ్ళ ఇద్దరు ముగ్గురు కలిసి బిడ్డకు ఈయన కొద్దిగా 6 అడుగు మంచి కాబట్టి ఆయన తట్టుకోలేకపోయారు. అయితే నలుగురు వచ్చారు వర్షంలో, తట్టుకోలేకపోయారు. వీళ్ళకి మద్దతు వేరే వాళ్ళు వచ్చారు. వేరే వాళ్ళు సురేష్ అని దేవాని వాళ్ళు వచ్చి వాళ్ళ మందు తాపించారంట, మళ్ళీ ఈయనకు మందు పోసారంట. తర్వాత వర్షం కాలిపోయింది. మేము వీళ్ళని తీసుకెళ్ళి చెల్ల ఇంటికి తీసుకెళ్ళినాం. ముసలిని వాళ్ళ వస్తువులుగా మనరాళ్ళు కొట్టేదానికి చెప్పు తీసుకుని రాళ్ళు తీసుకున్నారు, మీరు ఆగండి అని వీళ్ళని ఆఫ్ చేసి వాళ్ళ చెల్ల ఇంటికి తోలి నేను ఆడి ఉండి ఆ బిడ్డలకి ఇద్దరికి కూడా ముగ్గురిని కూడా వీళ్ళని ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఎట్లా అంటే ఆ ఊళ్ళో మొత్తం 4 బెదర్ తిరిగినాం సార్. ఎవరు ఆటో కోసం తిరిగినాం. నేను ఆయన సోమన్న అని మేము పోతే ఎవరు రావట్లేదు. నేనే 500 రూపాయలు ఇస్తాను రండి. పాపం దారుణంగా ఉండు. కిషన్ తరపున ఎవరు జగన్టాల తండ్రులు ఎవరు సాక్ష్యం లేదు, ఆధారం లేకుండా ఈ నడి బెజార్లో కొట్టి వాళ్ళ కొట్టు ముందునే పండబెట్టిరు. బరి బాధగా బందీ మొత్తం చింపారు సార్. ఇట్లా బట్టి దండం పెడుతుంటే వద్దంటే కాలుతో కొట్టేదని పెద్ద పెట్టారు. అయితే వాళ్ళ రాడ్లతోటి ఈ బొర్రెంకలన్నీ పొడిచిరు. పొడిస్తే మొత్తం వాసింది, కడుపు ఉబ్బింది. వాడు సడు కూడా ఎవరో అంటారు ఈ సురేష్ అన్న అబ్బాయి, వాళ్ళు ఇద్దరు ఎత్తి కింద అక్కడ శిష్యేషన్ అడిగిన ఈయననే ఈ కిషన్ నాయకనే అడిగా. ఆయన ఎంట చేసుకుని జరిగింది. నేను వెళ్ళి కిషన్ నాయక్ గారిని అడిగిన, పోయి లేపి తల ఉంచుకుంటే ఇట్లా లేపి, నాయన నేను ఎవరయ్యా అని అన్నా. నువ్వు సోమలమావయ్యా కదా అన్నాడు. నీళ్ళు పోసా నీళ్ళేమమ్మా అని పెద్ద బిడ్డ చెప్తే ఇచ్చింది. నీళ్ళు పోసిన తర్వాత నన్ను గుర్తుపెట్టిండు. మా ఇంకుడు నువ్వు సోమనాథ్ మామయ్య కాదా అని అన్నాడు. మరి ఏం చేద్దాం నాన్న అంటే అట్లా కొట్టారయ్యా అని కూడా మాట్లాడింది. మాట్లాడేసరికి ఆంబులెన్స్ బిడ్డకు నెంబర్ చెప్పండి అమ్మ, ఎవరు రావట్లేదు, పోలీసు వాళ్ళు ఎవరు రావట్లే, ఎవరు ఇంతవరకు హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు, ఎవరు రాలే. నైట్ 10 అయింది. 10-10:30 దాకా ఆడనే ఉన్నాను. 12 వీళ్ళ శంకర్ వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికాడ ముసలిం పెట్టి మళ్ళీ వీళ్ళని కడితే మళ్ళీ పాపం మీ కొడుకు అట్లా సాగు బతుకులో ఉండు, మరి వీళ్ళని ఎందుకు కొడతామని వాళ్ళతో మాట్లాడింది సార్. తర్వాత ఆంబులెన్స్ పిలిచి నేనే స్వయంగా వాడు సోమన్నను కూడా తీసుకెళ్ళి ఆంబులెన్స్ ఎక్కించి నేనే మానకోటలో జరిపిన సార్ మహబూబాద్ నగర్. అయితే రాత్రి అంతా నేను చేసిన సార్ ట్రీట్మెంట్. బాగా రాళ్ళు పోసారు, రొమ్ము గుద్దిరు, మొత్తం ఇది అయిపోయింది. మెడ ఇరిసారు. ఈ నరాలు డాక్టర్ పెద్ద డాక్టర్ పిలిపించి చూపించిన. నేను నడుము ఇరిగింది, నరాలన్నీ పోయినాయి, నా వల్ల కాదబ్బా, ఎంజీ నల్గొండ రాస్తా లేకపోతే హైదరాబాద్ రాస్తా అన్నాడు. 12-3 దాకా మంచిగానే మాట్లాడి సార్. ఉబ్బిపోయింది, కడుపు ఉబ్బిపోయింది, మూత్రం బాగా రావట్లే. అయితే మా బిడ్డ ఫోన్ చేసి డిఎం మేడం గారికి చెప్పి మూత్రంలో పైపులు తోడికి తీస్తే మొత్తం చెడు రక్తాలు అవి మొత్తం అలా వచ్చింది. ఇంత 2 లీటర్లు నీళ్ళు వెళ్ళింది. తర్వాత పొట్ట ఉబ్బి మొత్తం ఉబ్బి సార్ ఇట్లా అయితే అన్నీ
మరి ఎట్లా సార్ అంటే మా వల్ల కాదయ్యా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళిండు అని సిటీ స్కాన్ తీయాలి అని చెప్పిండు సార్. అయితే తీసుకుపోదామంటే డబ్బులు లేవు, ముసలి కాడ ఏమి లేవు. అయితే ఆడ నుంచి ఎక్కించిన 3ంటికి ఎక్కించి నేను మళ్ళీ వచ్చిన జెండాల తండాలో వచ్చిన సార్. అయితే వీళ్ళు అడ్డం తల్లి బిడ్డ ఇద్దరు అడ్డం తిరిగి ఏందైనా వాళ్ళే చంపిరా, ఆ లంజలే మందు పోసి చంపిరా, చచ్చిపోయిన ఫోన్ వచ్చిందంటగా నువ్వు ఇక్కడ వచ్చింది నాన్న అని నన్ను అడిగింది. బిడ్డను పెద్ద బిడ్డను తల్లి అట్లనే లేదమ్మా, నేను రాత్రి దాకా ఇప్పుడు 3ంటి దాకా ఆయన తరపున ఉన్నా, ఆయన వెనకాల ఉన్నా, డాక్టర్ గారు మత్తు శుద్ధి చేయించిన, ట్రీట్మెంట్ చేయించిన 2 గ్లూకోజ్ ఎక్కించిన, మంచిగానే కొద్దిగా సొయ్యి తప్పిండు, నరాలన్నీ ఇరిగినాయి సార్ అని సార్ చెప్పిండు ఎవరు డాక్టర్ గారు. అయితే ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్ళి ఆ చిన్న అమ్మాయి ఒక 5-6 ఏళ్ళు తెచ్చింది, ఇచ్చింది. బయట ఆటోలు తీసుకొని ఖమ్మం వెళ్ళారు సార్. ఖమ్మం వెళ్ళిన తర్వాత ఖమ్మం వెళ్ళిన తర్వాత ఖమ్మం హాస్పిటల్లో పోగానే ఆ హాస్పిటల్ ముందు వచ్చేసరికి మాటలు లేవు, ఏం లేవు, చనిపోయాడు. ఖమ్మం బ్రిడ్జి కాడ పోయేసరికి ఫోన్ వచ్చింది సార్. వాళ్ళ తండ్రులు నేను నా బండి ఉంది, మీ ముసలిని తీసుకెళ్ళిన బండి ఉంది, నేను వాళ్ళ కాగితాలు ఉన్నాయి. అయితే పోదామని నేను వచ్చేసాను. నన్ను రామని చివరి కోరకే కూడా మాట్లాడింది, రా అని, రా బావా రా అని అన్నాడు. నేను రాత్రి అంతా నిద్ర లేదయ్యా, నేను స్నానం చేసుకోవాలి, నా బండి పరిస్థితి ఆడుంది అని వాళ్ళ అక్క చెల్లెల్ని ఈ ముసలోని చెప్పి ఆటో ఎక్కించేవరకు అక్కడ 4:30లో ప్రాణం పోయింది. మాటలు లేవు, ప్రాణం పోయిందని వచ్చేవరికి మళ్ళీ ఇక్కడ వచ్చేసాను. జెండాల తండ వస్తే తల్లిను బిడ్డ వచ్చి చంపిరయ్యా, నువ్వు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుతున్నావు కదా, మేమెందుకు కొట్టినావు, కట్టేసినావు, మమ్మల్ని ఆగట్లేదు, కట్టేసిన వాస్తవమే, మేమే చంపినాం, చస్తే మా ఇంటికి పడిపోయినావా అని అనేది సార్. ఆమె పెద్ద బిడ్డ ప్లస్ భార్య. అయితే చిన్న బిడ్డని పోలీసు వాళ్ళు కూడా వచ్చారు సార్. ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళకి తెలిసింది తరుపతి నేను అడిగితే ఆడే ఉన్నా, 6 దాకా ఉన్నా, 6-7 దాకా ఉన్నా చనిపోయిన తర్వాత. ఆ జెండాల తండలో ఉన్నా సార్. అయితే జెండాల తండలు ఉంటే వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చంపిరని వార్త వచ్చింది, నువ్వేమో అబద్ధం ఆడుతున్నావు అని నన్ను అన్నది. స్వయంగా నేను చూసి నేను ఎక్కించి వచ్చినమ్మా. వాళ్ళని డాక్టర్ గారు కూడా నరాలు పోయింది, నడుము పోయింది, కాలు చేతులు దగ్గర రావట్లేదు అని కష్టమైంది చెప్తే చనిపోయిండు. చనిపోయిన తర్వాత కూడా పోలీసులు 2 వచ్చారు. ఆయనతో మాట్లాడి కూడా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత తదుపరి ఆయన చివరి కోరిక ఒక్క మాట మాట్లాడిండు, 4:30లో చనిపోయింది. నేను 4:30లో జెండాల తండ్రి వచ్చిన 6 సార్. చివరికి బావా నేను చచ్చిపోతా బావా, మెడ ఇరిగి నడు ఇరిగిండు అని చివరి కోరిక నాతో మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత నేను వచ్చేసాను, వాళ్ళతో మాట్లాడిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంక్వైరీ తీసుకుంటే పోలీసు వాళ్ళు పోయి ఇంట్లో తీసుకెళ్ళి చిన్న బిడ్డ సాగు బతుకు ఉందాయా, మమ్మల్ని కొట్టిండు అని ఒక 5-6 ఏళ్ళు ఇచ్చిందట. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది సార్. ఎంత దారుణం అంటే ఇక్కడ బొక్కలు అంటే ఎముకలు సైడ్కు ఉన్నటువంటి రిబ్స్ వాటి మీద కూడా రాళ్లతోటి కూడా కొట్టి వాటిని విరగొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టాలో అన్ని రకాల చిత్రహింసలు పెట్టి చివరికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్లే అవాక్కయ్యారని చెప్పి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఇంతటి దారుణమైనటువంటి స్థితిలో చనిపోయినటువంటి ఆ పరిస్థితులు ఇప్పటి వరకు నాకు తెలిసి ఇక్కడ ఏ కుటుంబ సభ్యులు కూడా ఒక బయట శత్రువులను చంపుతారు, కానీ కుటుంబ సభ్యులే ఇంత దారుణంగా చంపారంటే ఇంతటి దయనీయమైనటువంటి ఇంతటి దుస్థితికరమైనటువంటి చావు, అది కన్న పిల్లలు అలాగే కట్టుకున్న భార్య నుండి రావడమే చాలా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మంగళబండ తండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India Pakistan, download RTV Live app.